ప్లీజ్ ఛానల్. ఈ రోజు మన ఫుడ్ సిరీస్ లో ఒక మంచి బిర్యానీ స్పాట్స్ అయితే తీసుకొని వచ్చేసాను. చూడండి గస్ట్ ఎంత మంది ఉన్నారు వెనకాల. చూసారా ఇక్కడ ఫేమస్ ఏంటంటే మటన్ అలాగే చికెన్ దొండ బిర్యానీ అయితే చాలా బాగుంటుందంట. వెళ్ళి అయితే టేస్ట్ చేసేద్దాం రండి. బెస్ట్ కామన్ పీపుల్ కి బెస్ట్, ఈ ప్రైస్ కి బెస్ట్. కుక్ అయింది చూసారా, చికెన్ పీస్ అలాంగ్ విత్ రైస్ తింటూ ఉంటే. హాయ్ అక్క. హాయ్, పేరేంటి? లావణ్య. చెప్పండి అక్క, ఫస్ట్ ఈ షాప్ నేమ్ ఏంటి? రామమ్మ చికెన్ దొల్లి స్పెషల్ ఏంటి? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ స్పెషల్. ఎక్కువగా ఇక్కడ ఏం సేల్ అవుతున్నాం? చికెన్ బిర్యానీ. ప్రైజెస్ ఏ రేంజ్ లో ఉంటాయి? చికెన్ బిర్యానీ తింటే 90 రూపీస్, పార్సల్ 100. మటన్ బిర్యానీ 250, పార్సల్ 260. ఎక్కువగా ఏం సేల్ అవుతుంది? ఎక్కువ అంటే చికెనే. ఒక రోజుకి 180 కేజీస్ చికెన్ పోతుంది, ప్లస్ మటన్ వచ్చి ఒక 20 కేజీస్ పోతుంది. మనం పెడతా ఉంటే అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇలా చేస్తా ఉన్నాం కదా, ఇది ఒక దగ్గర పోతుంది, మళ్ళీ వెళ్తా ఉంటాం. ఒక 9 చేస్తారా? సెపరేట్ ఎవరు ఏముంటారు? ఎవరు ఓన్లీ. మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అంటే చేసి చేసి. ఎక్స్పీరియన్స్ అంటే షాప్ పెట్టి 1 year అవుతుందా? 1.5 year. ఇక్కడ ఇక్కడ కస్టమర్స్ ఏ టైం లో ఎక్కువ ఉంటారు? 1:30 నుంచి 30 ఉంటారా? ఈవినింగ్ ఎంత వరకు ఉంటుంది? ఈవినింగ్ 10:30 వరకు ఉంటుంది. నైట్ ఉంటుందా? నైట్ 10:30 వరకు కంటిన్యూ. అంటే 10 మార్నింగ్ నుంచి ఎప్పటి నుంచి స్టార్ట్ ఎప్పటి వరకు అండి? 10 to నైట్ 10:30 కంటిన్యూ రన్నింగ్. ఎవరిలో ఇలా పోతూనే ఉంటాయి, అవుతా ఉంటుంది. మధ్యాహ్నం అనేది మన దగ్గర ఏది బ్యాలెన్స్ అనేది ఉండదు, వేడివేడిగా రన్ అవుతూనే ఉంటుంది. ఇంకా ఏమేమి వెరైటీస్ ఉన్నాయి? చికెన్ మష్రూమ్ బిర్యానీ ఉంది, చికెన్ ఫ్రై ఉంది, లివర్ ఫ్రై ఉంది, రాగి గుంటికాయ ఫ్రై ఉంది, పకోడా ఉంది, ఇంకా ఫ్రైడ్ రైస్ ఉన్నాయి, ఆల్ ఐటమ్స్. ఇంకా మాకు ఏదైనా రికమెండ్ చేయాలి బాగుంటుందంటే ఏం చేస్తారు? అంటే మటన్ బిర్యానీ కామన్ గా ఎలా ఉంటుందంటే బయట రైస్ అనేది పెడతారు, మటన్ గ్రేవీ అనేది పెడతారు. మన దగ్గర ఎలా ఉంటుందంటే మటన్ రైస్ లోనే ఉడుకుతుంది. అన్ని దగ్గరలో ఉన్నట్టు మన దగ్గర అదే మెయిన్. మన దగ్గర ఫ్లేవర్స్ అన్ని ఫ్లేవర్స్ కంపల్సరీ. ఇంకా మీ షాప్ గురించి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? నేచురల్ గా ఉంటుంది. మెయిన్ మనము ఓన్లీ హోమ్ మేడే, మనమే ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా మనమే. ఎక్కడ మనము తెచ్చుకునేది మసాలా ఐటమ్స్ మనమే ప్రిపేర్ చేస్తాం. హాయ్ అన్న. హాయ్. ఇక్కడ ఏది ఫేమస్? మటన్ బిర్యానీ ఫేమస్. ఎక్కువగా ఏం సేల్ అవుతుంది? మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ సేల్ అవుతుంది. మష్రూమ్ బిర్యానీ కూడా ఉందంట కదా, ఉండదు. అది కూడా బాగుంది. వెజ్ లో అదొక ఐటమ్. అదొక ఐటమ్ వెజ్ ఐటమ్. ఇంకా చికెన్ వెరైటీస్ ఏమున్నాయి? చికెన్ కబాబ్ ఉంది, చికెన్ ఫ్రై ఉంది, చికెన్ లివర్ ఉంది, రాగి గుంటకాయ. వాటన్ని ప్రైజెస్ ఏ రేంజ్ లో ఉన్నాయి? అంత 1 kg 100 రూపీస్ ఏదైనా. కబాబ్ 90 రూపీస్ 1 kg. స్పెషల్ షాప్ ఇది స్పెషల్ అంటే బుధవారం స్టార్ట్ అవుతాయి. చేపల కూర, తలకాయ కూర, కొత్తగా రాతి గుంటకాయ అని స్పెషల్ గా అవుతుంది. ఇక్కడ మెయిన్ గా పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది? అది ఏమని మా బావ ఇంకా బిర్యానీ షాప్ పెట్టాలని ఐడియాలు ఉన్నది. అది మన ఎట్ట స్పెషల్ గా పెట్టాలనేసి ఐడియా. అంటే బాగా సేల్ అవుతుంది. బాగా సేల్ అవుతుంది. చికెన్ ముత్యాల రైస్ కదా, బాగా సేల్ అవుతుంది. చికెన్ ముత్యాల అంటే ఫ్లేవర్ కొన్న బిర్యానీ అంటే కర్ణాటకలో ఫేమస్. కర్ణాటక ఫేమస్. ఆ టైప్ లోనే ఆ టైప్ లోనే. తిరుపతిలో ఎక్కడ లేదు కదా, మనం ఫస్ట్ స్టార్ట్ చేసినాం. మనం చూసి ఇంకా అవన్నీ వస్తా ఉన్నాయి. ఏదైనా మీ ఛానల్, మీ హోటల్ గురించి ఛానల్ చెప్పాలి. మా ఛానల్ అంటే కస్టమర్స్ బాగా లైక్ చేస్తారు. మాకు మంచి ఫేమ్ ఉండదు, దాన్ని అట్టే కంటిన్యూ చేస్తాం. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. ఓకే, థ్యాంక్స్.
హాయ్ అన్న, హాయ్. మీరు ఎప్పటి నుంచి తింటున్నారు ఇక్కడ? ఒక 2-3 మంత్స్, 2 మంత్స్. టేస్ట్ ఎలా అనిపిస్తుంది? బెస్ట్. మీరు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు? ఏ ఫుడ్ అయితే బిర్యానీస్ ఏదైనా బాగానే ఉంటుంది. బిర్యానీయా, చికెన్ 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 మటన్. స్టార్టర్ అలాంటి స్టార్టర్స్ వచ్చేసి లివర్ ఫుడ్ ఎలా? బెస్ట్. కామన్ పీపుల్ కి బెస్ట్. ఈ ప్రైస్ బెస్ట్. ప్రైస్ ఏ రేంజ్ లో మీకు అంటే సూటబుల్ గా ప్రతి ఒక్కరికి 90 రూపీస్ బెస్ట్. ఓవరాల్ బాగుంది. Yeah. 5 ఇస్తారు. 5 to 4 అవుట్ ఆఫ్. సరే అన్న, థ్యాంక్స్. థ్యాంక్ యూ. కొంచెం గట్టిగా మాట్లాడండి. చెప్పండి ఇంకా. ఇక్కడ ఏ ఫుడ్ ఐటమ్ ఇష్టం మీకు? చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ. ఇక్కడ ఈ ప్రైస్ రేంజ్ కి వర్త్ అంటారా? లైక్ पकौड़ा ना चिकन पकौड़ा ना लीवर चिकन फ्राई लेग पीस लॉलीपॉप
అయితే చాలా ఫుల్గా ఉన్నారు చూసేయండి. ఇక్కడ బిర్యానీ అయితే జస్ట్ 89 రూపీసే. రైస్ అయితే చాలా ఫ్లేవర్ఫుల్గా అయితే ఉంది. చికెన్ పీస్ చూడండి, చాలా బాగా కుక్ అయింది చూసారా. చికెన్ పీస్ అలాంగ్ విత్ రైస్ తింటూ ఉంటే ఆ టేస్టే వేరు అసలు. చికెన్ బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగా ఇంట్రూస్ అయింది. ఫస్ట్ బైట్లోనే మనకు దొన్నే ఫ్లేవర్ అనేది ఉంది. చికెన్ కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉంది. సూపర్ ఫ్లేవర్. రైస్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. మీరు ఖచ్చితంగా తినండి. అన్నట్టు 90 రూపీస్ వర్త్ అని చెప్తాను. రైస్ జస్ట్ 40 రూపీస్ ప్రైస్ అంట. టేస్ట్ అయితే చేసి ఎలా ఉందో అన్న అయితే చెప్పేస్తాడు, వినేయండి. మష్రూమ్ రైస్ టేస్ట్ చాలా బాగుంది. సో 50 రూపీస్కే ఇంత మష్రూమ్ రైస్ ఇస్తున్నారంటే చాలా రీజనబులే కదా. నాకు తెలిసి తిరుపతిలో ఎక్కడైతే 50 రూపీస్కి ఇంత మష్రూమ్ రైస్ అయితే ఇవ్వరు. సో మీరు కూడా తప్పకుండా ఇక్కడైతే ట్రై చేసేయండి. అండ్ మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడ ట్రై చేసి ఉంటే కామెంట్లో చెప్పేయండి. మన వీడియోని లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్. క్రౌడ్ అయితే చాలా ఫుల్గా ఉన్నారు చూసేయండి. ఇక్కడ బిర్యానీ అయితే జస్ట్ 89 రూపీసే.